నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డుని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ 700 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన సంస్థ ఢిల్లీలో ఘనంగా జరిగిన జాతీయ అధికార భాష హిందీ దివస్ వజ్రోత్సవ వేడుకలు జాతీయ అధికార భాష హిందీ దివస్ వజ్రోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఘనంగా జరిగాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రులు నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీ భాష వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పోస్టల్ స్టాంపును నాణ్యాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. హిందీ భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి పురస్కారాలను అందించారు. हीरक जयंती का दिन है. 75 साल से हम एक यात्रा लेकर निकले हैं कि हिंदी को राजभाषा के रूप में स्वीकार कर हिंदी के माध्यम से देश की सारी स्थानीय भाषाओं को जोड़कर अपने संस्कार, अपनी संस्कृति, अपनी भाषाएं, अपना साहित्य, अपनी कला और अपने व्याकरण को भी संरक्षित और संवर्धित करने का ये संकल्प लेकर आप निकले हैं. ये 75 साल की यात्रा मुझे लगता है कि अब अपने उद्देश्यों को प्राप्त करने की अंतिम पड़ाव पर खड़ी है. इसलिए मैं आप सभी को बहुत बहुत बधाई देना चाहता हूं. आज का दिन हिंदी को संपर्क भाषा, जन भाषा, तकनीक की भाषा और अब अंतर्राष्ट्रीय भाषा बनाने के संकल्प का दिन है. मैं आज इस मंच से देश और दुनिया में रहने वाले सभी हिंदी भाषी भाइयों बहनों और अन्य भाषा बोलने वाले मेरे जैसे हिंदी प्रेमियों को भी बहुत बहुत शुभकामनाएं और बधाई दें. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విజయవాడ న్యూఢిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించారు. అనంతరం అధికారులతో విమానాశ్రయ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ఏటీఆర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేశామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది.
ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నాన్ సబర్బన్ గ్రూప్ 1 NSG కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లో ఎలైట్ గ్రూప్లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్కు NSG 1 హోదా రావటం గర్వకారణమన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్. Having world-class facilities and the IGBC has Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country and with the eastern part of the country. By virtue of that, the geographical position and the operations involved, Vijayawada junction is growing in leaps and bounds, and it has now attained a revenue of more than 500 crores. In future, there are plans for redeveloping Vijayawada railway station. The plans are being handled by the RLDA, and this will further enhance the facilities of Vijayawada railway station and make it into a truly world-class station. విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి తణుకు నియోజకవర్గ దాతలు ఇచ్చిన 1,63,77,261 రూపాయల చెక్కును తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం భారీగా విరాళాలు సేకరించినందుకు మంత్రి లోకేష్ వారిని అభినందించారు. రాష్ట్రంలో వరదల కారణం గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు గ్రహించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో శనివారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందుగా అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కోసి అందరికీ పంచారు. శ్రీ సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రక్తదానం నిర్వహించారు మంత్రి రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు కారణం గత ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు గ్రహించారు. సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. సీఎం చంద్రబాబు 74 సంవత్సరాల వయసులో వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారు. విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీసుగా చేసుకొని రోజుకు 22 గంటలు పనిచేసి 6 లక్షల మంది ప్రజలను కాపాడగలిగారు. వరద బాధితులకు ఆహార పొట్లాలను, మంచినీరు, పాలు, బిస్కెట్స్, అవసరమైన మందులను నిరంతరాయంగా అందించారు. శ్రీమతి పైడి సునీత గారు, కళాశాల అధ్యాపక, వీళ్ళందరినీ అభినందిస్తూ ముందు థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచేటువంటి సత్యనారాయణ మూర్తి గారి యొక్క ఆ త్యాగాలు కానీ, ఆ సేవలు కానీ, ఆ పోరాటం కానీ మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన 125వ జయంతోత్సవాల్ని సంవత్సరం పొడవునా నిర్వహించి మనం ఆయన గౌరవాన్ని మరింత పెంపొందించాలనే ఆలోచనతో ఖచ్చితంగా వారి యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఉషారాణి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆమె కూడా మాకు కూడా ఒక స్ఫూర్తి. ఒక మహిళగా, ఒక ఉక్కు మహిళగా, ఇంతకుముందు ఏంటంటే మన ప్రపంచంలో ఉక్కు మహిళ అంటే మార్గరెట్ థాచర్ గుర్తొచ్చేవారు. కానీ ఈరోజు మళ్ళీ పాలకొల్లు అంటే బంగారు ఉషారాణి గారు గుర్తొచ్చేటువంటి వ్యక్తి. ఆ రకంగా మరి చెప్తూ ఉన్నారు వాస్తవం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనా లోపాలు, గత 5 సంవత్సరాల పరిపాలనా పాపాలు ఈవేళ మనందరికీ కూడా శిక్షలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో పోలవరం విధ్వంసం గురైంది, అమరావతి విధ్వంసం గురైంది, ప్రజావేదిక విధ్వంసానికి గురైంది. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తున్నటువంటివి. కానీ మనం చూడనటువంటివి ఏ విషయాన్నైనా లోతుకి వెళ్తే గత 5 సంవత్సరాల పాలనలో ప్రతిదీ కూడా ఏదైతే మొన్ననే మీరు చూసారు, ఏదైతే బుడమేరు కూడా మరి పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కినటువంటి బుడమేరు కూడా గత 5 సంవత్సరాల పాలనా విధ్వంసానికి. నిన్నగాక మొన్న ఏదైతే ఏలేరు రిజర్వాయర్ గురించి నిన్న కాకినాడలో మాట్లాడుతూ ఉన్నాడో నాటి ముఖ్యమంత్రి, నేటు ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం కూడా హోదా లేదు, అటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఏలేరు రిజర్వాయర్ కూడా నాటి 5 సంవత్సరాల పాలన పాపం. అంటే ఇదేదో రాజకీయంగా మేము మాట్లాడట్లా, వాస్తవాలు కూడా ప్రజలు కూడా తెలియజేయవలసిన బాధ్యత అవసరం ఉంది. ఏదైతే నీ 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ని గాలికి వదిలేసి, నీ 5 సంవత్సరాల పాలనలో అత్యంత అవసరమైనటువంటిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది, రైతాంగం అనేది అత్యంత కీలకం. విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటువంటి రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయాన్ని, ఇరిగేషన్ని అటకెక్కించినటువంటి నీ పాలనా పాపం ఈరోజు మనందరినీ కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. వరద బాధితులకు దుప్పట్లు, టవల్స్ అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉధృతికి జయంతిపురం గ్రామవాసులు సామగ్రి కొట్టుకుపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి జగ్గయ్యపేట శ్రీ సాయి మెడికల్ కోటి ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు మరియు టవల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని బాధితులకు దుప్పట్లు, టవల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, మాజీ ఎంపీటీసీలు బండ్ల జ్ఞానప్రకాష్, ఇస్లావత్ శ్రీనివాసరావు, నాయకులు బూక్యా వెంకటేశ్వర్లు, లాహూరి కాజా, తాళ్ళూరి దుర్గా, ఎండ్రాతి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ 700 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన సంస్థ. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 18,000 మంది బాధితులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా లాభాలు చూపిన డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలల పాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ. సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు అధిక లాభాలు వస్తుందని నమ్మి అప్పు చేసి గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో పరిసరాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ఉదయం సందర్శించారు. డిపోలో పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్, ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. బాస్వార్ కొంచెం ఇట్లాంటి కరుగుల కొద్దిగా ఎరికిరా. ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట ఆర్టీసీ డిపో పరిసరాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ఉదయం సందర్శించారు. డిపోలో పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్, ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
భాస్కర్ కొంచెం ఇట్లాంటి కరుగుల కొద్దిగా ఎరికిరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీబీని రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేసిన సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరపున రాష్ట్ర ప్రభుత్వములకు ధన్యవాదములు తెలిపి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎన్ ప్రభుకుమార్ మాట్లాడుతూ ఎస్సీబీని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొనిదెల వెంకట్రావు కుమారుడైన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ని కలిసి ఎస్సీబీని రద్దు చేసే విషయంలో ఆయనతో చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి 3 నెలలు తిరగకుండానే సీఎంతో మాట్లాడి ఎస్సీబీని రద్దు చేయడం పవన్ కళ్యాణ్ని తమ బిడ్డగా మేము అందరం భావించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల బీరు, వైన్ రేట్లు పెంచడంతో గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసలైనారని, ఈ కొత్త ప్రభుత్వంలో మేమంతా కష్టపడి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్య లక్ష్మి, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీబీ కింద విడగొట్టింది. ఎక్సైజ్ ఎస్సీబీ కింద 70% ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 70% మందిని ఎస్సీబీలోకి పంపించారు. అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు. అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు, తర్వాత ఒరిస్సా, తర్వాత మన హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మద్యం నాటు సారాయి కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం జరిగింది. తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి 50 రూపాయలకి 10 రూపాయలకి వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమయ్యి అటు వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం. తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వడం మా అందరికి కూడా, మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తే మా బిడ్డే వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టుగా భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్ళి న్యాయం చేస్తామని చెప్పారు. సబ్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ రెవెన్యూ ఏ విధంగా దెబ్బతింది, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎటువంటి అసంతృప్తి ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారు ఈ సెబ్ని తొలగించేసి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ భీమవరం ఎక్సైజ్ యూనిట్ అందరం కూడా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి
పాలాభిషేకం చేస్తూ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 216 జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డును వ్యతిరేకిస్తూ నర్సాపురం మండలం మంగళగుంటపాలెం గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించమని భీష్మించి కూర్చున్నారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆర్డీఓ అంబరీష్ గ్రామస్తులతో చర్చలు జరిపారు. అయితే స్పష్టమైన హామీ రాకపోవడంతో అక్కడి నుంచి రహదారి వరకు ప్రదర్శనగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే స్థానికంగా లేరని ట్రాఫిక్ ని పరిగణలో తీసుకుని ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పల్లెటూరులో డంపింగ్ యార్డ్, మా ఊర్లో డంపింగ్ యార్డ్, ఇళ్ళ మధ్య డంపింగ్ యార్డ్, పచ్చని పొలాలు మరి ఆల్రెడీ మేము మా ఊర్లో డంపింగ్ యార్డ్ పెడతానని ఎమ్మెల్యే నాయకర్ గారు పెట్టండి అన్నారు. దానికి మా ఊరు మధ్య నాయకర్ గారు శాంక్షన్ చేసింది అది ఫస్ట్. అది ఎప్పుడో డంపింగ్ యార్డ్ పెట్టేసి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిపోయి దానికి డబ్బులు విడుదల చేయడమే లేట్ అయింది. మీరు 2 ఏళ్ల క్రితమే ఇది చెప్పుండాలి కదా, క్లోజ్ అవ్వదు కదా. మీరు యాక్సెప్ట్ చేయకుండా మాకు యాక్సెప్ట్ చేయలేదండి. అప్పుడు మాకు పెట్టాము, లెటర్ పెట్టామన్నారు. పొలాలన్నీ కూడా మనకు
ఇవి బులెటిన్ అప్డేట్స్.